వైసీపీకి ప్రస్తుతం జోష్ కావాలి. వైసీపీలో ఒకప్పుడు వీళ్ళొచ్చేసారురా బాబు నాయకులు అనేవాళ్ళు కొంతమంది ఉండేవారు. అందులో ముగ్గురు పేర్లు అందరికీ తెలుసు. ఒకటి కొడాలి నాని, రెండోది వలభనేని వంశీ, లేదంటే పేర్ని నాని. ఇంకా ఉన్నారు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు. కానీ వీళ్ళొస్తే మాత్రం ఎవరికో మూడిందన్నట్టు ఒకప్పుడు ఆయన లైవ్ పెడితే విద్యార్థుల తరపున నారా లోకేష్ గారు ఆ లైవ్‌లోకి సైతం వచ్చి మాట్లాడి అవతల వ్యక్తిని బెదిరించారు. ఇలాంటి వాళ్ళు వైసీపీకి కావాలని అప్పుడు అనుకున్నారు. ఇప్పటికే వాళ్ళని అందుకే ఫైర్ బ్రాండ్‌లు అంటారు. ఇప్పుడు కొద్ది రోజులుగా దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా తెర మీదకొచ్చారు. ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఒక పవన్‌ను విమర్శించిన తీరు గాని, లేదంటే నారా లోకేష్‌ని విమర్శించిన తీరు గాని, వాళ్ళని విమర్శించడంలో ముందుంటారు ఎప్పుడు. అంటే ఒక వ్యూహాత్మక రాజకీయం ఇప్పుడు మళ్ళీ వైసీపీలో మొదలైందా? ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ఒకటి. బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సడన్‌గా తెర మీదకి రావడం. సామాజిక వర్గం కోణంలో చూసుకున్నా, ఇంకో కోణంలో చూసుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నారా? అధికార పక్షం మీద దాడికి వైసీపీ లేదంటే నాయకులు జోష్ తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళ ద్వారా మొదలవుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా ఇంతకుముందు అనుకునేవాళ్ళు వీళ్ళ అవసరం వీళ్ళు వస్తే మామూలుగా ఉండదు ఫైర్ బ్రాండ్ అనేది. కానీ ఎందుకో సడన్‌గా సైలెంట్ అయిపోయారు. ఓకే. వంశీ గారికి ఏదో ఒంట్లో బాలేదు అదే అని రకరకాల కారణాలు. మరి నాని వీళ్ళిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఒకటి. ఇప్పుడు వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకురావడం ఒక కొత్త గేమ్ ఏమో ఏదైనా స్టార్ట్ అవ్వబోతుందని అనుకోవాలా దీనికి సంకేతం? లేదంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళే ఉండాలని జగన్ అన్న తీసుకొచ్చారా? బేసిక్గా నాకైతే జగన్ అంత డీటెయిల్గా వీళ్ళు ఉంటేనే నడుస్తుంది వాళ్ళు ఉంటే నడుస్తుంది అనుకునేటటువంటి అంత డీప్గా ఆలోచించి ఉంటే అసలు ఈ వ్యవహారంలో లడ్డు వ్యవహారంలో మొదటి నుంచి అగ్రెసివ్గా ఉండే వ్యక్తి. కానీ దాన్ని ఏమంటారు, తన వ్యూహము లోపించింది. అందులో తన ఆలోచన తీరు విఫలమే అయింది. మేబీ వీళ్ళు పార్టీకి డ్యామేజ్ జరిగిపోతుందని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు వచ్చి ఉండాలి అంతే తప్పించి. ఎందుకంటే పేర్ని నాని వస్తూనే ఉన్నాడు. పేర్ని నాని అంబటి రాంబాబునే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపిరి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి రోజు. ఇదివరకు మంత్రులుగా అంతమంది 5 ఏళ్ల పాటు కదలకుండా మంత్రివర్గంలో కూర్చోబెట్టిన వాళ్ళు బోల్డ్ అంతమంది జగన్ బీసీ ఎస్సీ ఎస్టీలకి. అదే ఓసీలను అయితే అనేక మందిని మార్చిపడేశాడు ఆయన. అంత అవకాశాలు పొందిన వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించట్లేదు. 5 సంవత్సరాల పాటు అవకాశాలు పొందిన వాళ్ళు ఎక్కడో ఒకటో రెండో ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. అది కూడా ఇక మరి పార్టీ గట్టిగా చెప్తే ఆ ఊళ్ళో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని తప్పించి అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. 5 ఏళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు వీళ్ళు పాపం అందులో నష్టపోయిన వాళ్ళే. ఇప్పుడు వంశీకేమి చివరిదాకా కూడా పార్టీలో చేర్చుకోలేదు. చివరిలో ఎలక్షన్స్ ముందు టికెట్ ఇవ్వడం తప్పించి. అదే సందర్భంలో అతనికి ఏమన్నా నియోజకవర్గాలు ఏమైనా పనిచేసి పెట్టారేమో కానీ తన మీద ఇంతకుముందు ఏదో కేసు టీడీపీ టైంలో నకిలీ ఇచ్చారు అని చెప్పేసి కేసు ఒకటి పెట్టారు అప్పుడు వైసీపీ వాళ్ళు. ఇళ్ల స్థలాలు పట్టాలి. ఆ కేసుని వరకు వైసీపీ వచ్చాక ఆపుకోగలిగాడు ఆయన వైసీపీలో చేరడం వల్ల. అది తప్పించి మరేమి బెనిఫిట్స్ అంటే లోకల్గా నియోజకవర్గంలో లీడ్ చేసి ఉండొచ్చు హడావిడి. అంతమించి మంత్రివర్గము ఆ స్థాయిలో భారీగా సంపాదించుకున్నది అయితే ఏం కనిపించట్లేదు కదా. అదే సందర్భంలో కొడాలి నాని సరే నియోజకవర్గంలో అదొక డాన్ ఆయన, కానీ కనీసం రోడ్డు కూడా వేయించుకోలేకపోయాడు. తన నియోజకవర్గంలో ఎంత తీవ్రమైందంటే మనమే వీడియో కూడా చూపించాం ఇంతకుముందు. అక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయన్నది నేనే 2 సార్లు చూసి వచ్చాను. అయితే అందులో మొదట్లో ఉన్నటువంటిది రైలు పట్టాల దగ్గర ఏదో వంతెన వేస్తున్నారంటే అది వరకు ఓకే, కానీ మిగతా రోడ్లు ఎందుకు దరిద్రంగా ఉంటాయి? గుడివాడలో ఏ రోడ్డు చూసినా పరమ దరిద్రంగా ఉందన్నమాట. అది ఆయనకి మైనస్. అంటే అవకాశం ఉండి 5 ఏళ్లలో మంత్రిగా ఉండి కూడా 2.5 ఏళ్ళు చేసుకోలేకపోవడం ఫైనల్గా. ఓవరాల్గా ఈ వైఫల్యాలన్నిటి కారణంగా ముగ్గురు ఓటం పాలయ్యారు. పేర్నానికి కొడుకుని పెట్టడం ఇవన్నీ కథలు నడిచినా మొత్తం ముగ్గురు కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే ఎందుకు ఈ గవర్నమెంట్తో గొడవలు మనం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి లీగల్గా స్ట్రాంగు, జ్యుడిషియరీగా స్ట్రాంగు, అట్లాగే పొలిటికల్ గేమ్స్లోను స్ట్రాంగు, వీళ్ళని తట్టుకుని నిలబడ్డం మనం కష్టం అని చెప్పి అందులో వీళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని. అందుకని వెనక ముందు ఆలోచించి వెళ్ళినట్టున్నారు. అంటే ఒకటి సార్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్ అంటే పేరు నాని గారు అని కాదు కానీ నా ఉద్దేశం కొడాలి నాని కానీ వంశీ కానీ లేదంటే రోజా కానీ ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా మేము ప్రూవ్ చేసుకోలేకపోయినా గిల్టీ ఫీలింగ్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు, బలవంతంగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనేది నిజంగా ఆ ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా? అట్లుంటే గతంలో ఓడిపోయినప్పుడు ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు రోజా 2 సార్లు తెలుగుదేశంలో ఓడిపోయింది, చంద్రగిరి నుంచి ఓడిపోయింది, ఇదే నగర్ నుంచి ఓడిపోయింది.
మరి ఆవిడ వ్యక్తిగతంగా అంటే ఏం చూస్తుంది? అంటే ఇప్పుడు అవకాశాలు ఇచ్చారు, మంత్రి పదవులు అనుభవించారు వీళ్ళు, అయినా సరే నెగ్గుకు రాలేకపోయారు. ఏం చేస్తారు అందులో, ఏం ప్రూవ్ చేస్తారు అందులో? నాకు అర్థం కాలే. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం మంత్రులు ఓడిపోలేదా? సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయాడు దాంట్లో, అందుకని ఇప్పుడు ఇవ్వకుండా వదిలేశారు ఆయనకి. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు ఇక్కడ. ఉండేదల్లా ఏంటంటే భయము, తన వాళ్ళని కాపాడుకోవడం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంట్రవర్సీస్ పెట్టుకోవట్లే వీళ్ళతో, పెట్టుకోకుండా ఉన్న చోట వీళ్ళు కూడా మనము ఎక్కువ డ్యామేజ్ చేసుకోవద్దు, ఎక్కువ గొడవలు పడద్దు అని ఆగిపోతున్నారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా రేపు పొద్దున ఇప్పుడు ఇవాళ వీళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో దొంగ కేసులు పెట్టిస్తే రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే వాళ్ళది అట్లాగే చేస్తారు కదా. ఆ కారణంగా కొంతమంది నాయకులు, కాస్త జ్ఞానం ఉన్నటువంటి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడట్లా. అట్లా కవ్వింపు చర్యలు లేని చోట్ల వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఏది రోజా కానీ లేకపోతే కనుక మీరు చెప్పినట్టు జోగి రమేష్ కానీ, వీళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ప్రాబ్లం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. అదే ఇప్పుడు పేర్ని నానికి అక్కడ గతంలో పేర్ని నాని తన మీద కేసులు పెట్టించాడు కాబట్టి ఇప్పుడు రవీంద్ర ఇతని మీద కేసులు పెట్టిస్తున్నాడు, వీళ్ళ మీద కొంతమంది మీద, వీళ్ళ అనుచరుల మీద. కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలంటే నిలబడాలి, కొట్లాడాలి. అందుకని పేరు నాని వస్తున్నాడు. అట్లాగే కొడాల నానికి తన నియోజకవర్గంలో కొడాల నాని మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే మరీ అగ్రెసివ్గా దొంగ కేసులు కాదు. అతని పేరేంటి, రాము, వెనుగండ్ల రాము. కక్ష సాధింపు రాజకీయాలకు పోవట్లేదు ఎక్కువగా. తను చేస్తున్నది ఒక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో పోతున్నాడు. సిస్టమేటిక్గా ఎక్కడెక్కడ పేరు నాని అదే కొడాల నాని పట్టించుకోలేదు, రోడ్లు వేసే కార్యక్రమం, లేదా గతంలో వీళ్ళు ఆక్రమించుకున్న శరత్ టాకీస్ విడిపించడము, వీళ్ళు హయాంలో కబ్జాలు జరిగినటువంటి వాటిని కాపాడడము చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ లోపలేసేయాలి, వీళ్ళందరినీ ఏడిపించాలన్నటువంటి ఫ్యాక్షనిస్టిక్ తరహా, రౌడీయిస్టిక్ తరహా కాన్సెప్ట్లకు పోవట్లేదు అతను. కాబట్టి అక్కడ కొడాల నాని కూడా ఎందుకు అనవసరంగా కవ్వించుకోవడం అని ఆగున్నాడు అతను. వాస్తవంగా అతని మీద బాగా ప్రెషర్ ఉంది, చంద్రబాబు మీద, లోకేష్ మీద కూడా కొడాల నాని ఏదో పాయింట్లో లోపలేసేయండి అని. జనసేన తెలుగుదేశం వాళ్ళు ఇద్దరి మీద కూడా ప్రెషర్ ఉంది. కొడాల నాని సైలెంట్ అయిపోవడంతో అయిపోయిన రీజన్ ఏంటంటే ఒకటి ఆ భయం ఉంది, ప్లస్ ఇతను తనని టార్గెట్ చేయనప్పుడు ఎందుకు అన్న రూట్లో ఆగున్నాడు. అయితే అదే సందర్భంలో ఇతను వల్లభనేని వంశీకి తనకి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయింది. తన నియోజకవర్గంలో అడుగుపెట్టి కూడా తొక్కి నారదీయాలన్నటువంటిది అక్కడ అతను వెంకట్రావు ప్లానింగ్. తనకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాస్ట్ ట్రిప్ ఇతని వల్ల ఓడిపోతే ఇప్పుడు అతను గెలవగలిగాడు తెలుగుదేశంలోకి వచ్చి. కాబట్టి ఆ సీటు స్ట్రాంగ్ అని గ్రహించాడు. వల్లభనేని వంశీని దెబ్బ కొట్టేస్తే శాశ్వతంగా ఒకప్పుడు దాసరి బాలవర్ధన్ రావు, ఒకప్పుడు గద్దె రామ్మోహన్ ఎట్లయితే స్ట్రాంగ్గా ఉన్నారో అట్లా గన్నవరాన్ని తను స్ట్రాంగ్గా ఏలాలనుకుంటున్నాడు ఆయన. దానికి తోడు తెలుగుదేశంలో వల్లభనేని వంశీ మీద చాలా కసి ఉంది కాబట్టి కేసులు వాళ్ళ అనుచరులు ఎవరెవరైతే వల్లభనేని వంశీకి ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ బయటకు వచ్చాడు. అతనేదో మొన్న అమెరికాకి వెళ్ళినట్టున్నాడు, చదువుకుంటున్నాడు యాక్చువల్గా. మధ్యలో ఇప్పుడు సెలవుల్లో వచ్చాడు తెలీదు ఓవరాల్గా అయితే. ఫైనల్గా అయితే ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు కొడాలి నానికి ఈ మధ్యన ట్రబుల్ బిగినైందట, ఏదైతే ఆ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే మనం ఏం మాట్లాడకుండా ఉంటే మన జోలికి రారులే అని సైలెంట్గా ఉన్నారు వాళ్ళిద్దరు. సైలెంట్ భయపడ్డారు వీళ్ళు కూడా. అది భయం ఉంటుంది సైలెంట్ అనేది, అందుకే సైలెంట్ భయంతో. మనం ఏదైనా మాట్లాడితే మన వాళ్ళని పెడతారు, మనల్ని పెడతారు, ఇప్పుడు ఇక ఎలాగో మనం సైలెంట్గా ఉన్న మన వాళ్ళని వేస్తున్నప్పుడు రేపు పొద్దున మనం సైలెంట్గా ఉంటే రేపు మన వెనకాల తిరగడానికి ఎవడ ఉండడు కదా. అందుకని రాజకీయం చేయడం ప్రారంభించినట్టు కనబడుతుంది ఇప్పుడు. కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక్క జగనే మాట్లాడారు అనుకుంటున్నప్పుడు రోజా గారు వచ్చి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి. ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ కార్యకర్తలు అయితే కొంచెం జోష్ అయితే వస్తుంది. కానీ కొడాల నాని విషయంలో కానీ, వల్లభనేని వంశీ విషయంలో కానీ, గతంలో లేదంటే జోగి రమేష్ ఇలాంటి కొంతమంది విషయాల్లో వీళ్ళు బూతులు మంత్రులను, వీళ్ళు వస్తే బూతులు మాట్లాడతారనో, పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు ఆ మాటలు మాట్లాడి అనేది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అగ్రెసివ్గా ఉంటే కాస్తంత అది పార్టీకి లాభం అనుకోవాలా? ఈ టైంలో జగన్కి అండగా ముగ్గురు ఉన్నారు లేదంటే నలుగురు అని, లేదంటే మళ్ళీ నష్టం తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఏమన్నా లూజ్ టాక్ మాట్లాడితే నష్టమే. ప్రస్తుతం అయితే లూజ్ టాక్ ఏం మాట్లాడలేదు నేను, కన్స్ట్రక్టివ్గా. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుంది, దాంతో మాట్లాడతారు.
ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. అంటే ఎందుకంటే తేడా లాజికల్ వచ్చింది. పాయింట్లు అనుకోవాలి. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి అన్నారు, ఆయన రష్యా వెళ్ళారు, అక్కడ ఏదో బాప్టిజం తీసుకున్నారు, లేదంటే ఏదో దండలు వేయించుకున్నారు, అక్కడ మోకరు వెళ్ళారు, ఇవన్నీ కొత్త పాయింట్లు ఒక రకంగా. ఇది వైసీపీలకు జోష్గానే ఉంటుంది. ఖచ్చితంగా జనసేన వాళ్ళు రెచ్చగొట్టినట్టు అవుతుంది. అంటే ఇది లూజ్ టాక్ అని నేను అన్నగానే లాజిక్ పాయింట్లు పరంగా చూసుకున్నా అంటే కొన్ని ఇబ్బందులు, కొత్త ఇబ్బందులు ఏమన్నా వస్తాయి. అప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడి ఎలా ఇబ్బందులు తెచ్చిపెట్టారు వంశీ, అలాగా అది వేరు ఇది వేరు. అది వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడడం తప్పు, ఇది పొలిటికల్. ఇప్పుడు వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇందులో రాజకీయ కోణం తప్పించి వేరే ఆస్పెక్ట్ ఉండదు. సహజంగా ఇప్పుడు ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం సహజం. వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ గురించి గొప్పగా పొగడడం సహజం. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవుళ్ళ గురించి పొగుడతాడు, ముస్లింల గురించి పొగుడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు క్రైస్తవ ముస్లిం దేవుళ్ళ గురించి పొగడలేదా? పవన్ కళ్యాణ్ ఆయా మతాల గురించి అభినందించలేదా? ఈ కామన్, దాన్ని ఎట్లాంటప్పుడు గుర్తు చేసుకోవడం కామన్. ఎవరికి వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు, జనం దాన్ని ఏం సీరియస్గా తీసుకోరు. ఒకటే ఏంటంటే వీళ్ళ ముగ్గురికి అయితే మాత్రం అంటే ఇక యాక్టివిటీ లేకుండా సైలెంట్గా ఎన్నాళ్ళు ఉంటారు? 100 రోజులు పూర్తి అయిపోయింది కదా. రాజకీయం చేయకుండా కూర్చుంటే రాజకీయం నుంచి సమాధి అయిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు అగ్రెసివ్ బ్యాచ్, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో రాంగ్ స్టెప్ వేశారు. అధిష్టానాన్ని సరిగ్గా మాట్లాడలేకపోయారు, ఒప్పించుకోలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైపోయారు? మహానాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. రాజకీయం చేయడం మానేసి పక్కన కూర్చుంటే కాలగర్భంలో కలిసిపోతారు. కాబట్టి ఇప్పుడు అలా కాలగర్భంలో కలిసిపోకుండా మళ్ళీ ముందుకు వచ్చినట్టు కనబడుతుంది. వీళ్ళ కాస్త జోష్ అయితే వస్తుంది వైసీపీకి. జోష్ ఏం లేదు, నిన్న మాట్లాడిన దాంట్లో పెద్ద ఇదేం లేదు. ప్రజెంట్ ఏంటంటే ఓ రకంగా ఎవరు పార్టీ పట్ల ఇంకా విధేయతతో ఉన్నారు అని నిరూపించుకోవడం ఇప్పుడు ఆరంభమైంది అంతే. కాబట్టి తెర మీద అయితే కనిపించారు. సార్ ఇదే టైంలో విజయవాడ ప్రధానంగా ఈ రాజకీయాల్లో మొన్న దేవినేని అవినాష్ కానీ లేదంటే తలసిల్ రఘురామ్ వీళ్ళకి ఒక రకంగా ముందస్తు బెయిల్ రావడం, ఇప్పుడు అంటే వాళ్ళు అరెస్ట్ అయిపోతారు అనుకుంటున్న టైంలో అదే టైంలో వీళ్ళు ఇప్పుడు బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏమన్నా కొత్త లైన్ ఏమన్నా ఎంచుకుంటున్నారా? ఏముంది అందులో, అట్లేం లేదు. ఎప్పుడు తప్పుడు నడిచిపోతూనే ఉంటుంది. కేసులు వాళ్ళు పెడతారు, వీళ్ళు బెయిల్ మీద రావాలి, దానికి తగ్గట్టు లీగల్ సహకారం ఏర్పాటు చేయడం, ఇవన్నీ రొటీన్ ప్రాసెస్. ఏమి అందులో ఏం లేదు. ఇంకెంతకాలం ఉంటుంది ఈ గొడవలు అన్నది చూడాలంతే బేసిక్. అంటే పార్టీ వీక్ అయిపోతుంది, బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, రాజీనామాల పర్వం పెరిగిపోతుంది అనుకున్న టైంలో ఒక రకంగా ఇది మంచి సైన్ కాదా? వాళ్ళకి బెయిల్ రావడం, మళ్ళీ వీళ్ళందరినీ తెర మీద తీసుకురావడం, జగన్ యాక్టివ్ చేయడం. జగన్ చేశాడని నేను అనుకోవట్లేదు. ఒకటి చెప్పండి, బాలినేని, సామినేని, తర్వాత రోసయ్య, ఈ ముగ్గురు నిజంగా వీళ్ళ ముగ్గురు అనుకుందాం ముందు, వీళ్ళ ముగ్గురు బలమైన నాయకుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తేగలిగారు వీళ్ళు. అంటే వాళ్ళ నియోజకవర్గం పరంగా బలం కాదంటారా? అదే ఆయన బలం ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతాడు? అంతకుముందు కూడా ఓడిపోలేదు కదా, అదే అనేది. మరి బలమైన నాయకులు ఇప్పుడు 11 మంది ఎట్ట గెలిచారు? వాళ్ళు 23 మంది ఎట్ట గెలిచారు? నిమ్మల రామానాయుడు ఎందుకు ఓడిపోడు? బలమైన నాయకుడు అంటే ఓటమి ఎరగనోడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎరగడం తెలియనటువంటి వాళ్ళని బలమైన నాయకులు అంటారు. ఫ్లోలో కొట్టుకుపోయే వాళ్ళు బలమైన వాళ్ళు ఎట్టవుతారు? ఇంకోటి, ప్రత్యక్షంగా వాళ్ళని చూసాం, పార్టీకి ఏమైనా ప్రయోజనం అయ్యారా? బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గుదిబండ. ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనం అవడానికి కారణం, గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఓడటానికి కారణం బాలినేని, అది క్లియర్. అదే సందర్భంలో సామినేని తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచినో స్ట్రగుల్, అతనికి గెలిచేది తక్కువ, ఓడేది ఎక్కువ. జగన్ వల్ల గెలిచాడు, ఈ ట్రిప్ ఇంకొకటి ఆశిస్తున్నాడు. వీళ్ళందరూ సెక్యూరిటీ పర్పస్ ఓ రకంగా, రోషయ్య అయినా వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి. తెలుగుదేశంలో ఛాన్స్ లేదు కాబట్టి కూటమిలో ఉన్న మరొక పార్టీలో ఉంటే తమ జోలికి రాకుండా ఉంటారన్నటువంటి ఉద్దేశం, అంత మించి ఏం లేదు అక్కడ. రైట్. చూద్దాం, మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు అనుకున్న రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించి మళ్ళీ ఒక్కొక్కరు తెర మీదకి వస్తున్నారు. మన రోజా గారు రావడం కానీ, ఇప్పుడు నిన్న వంశీని, కొడాలి నాని ఇద్దరు రావడం కానీ, ఒక రకంగా ఇది గుడ్ సైనేనా, లేదు మళ్ళీ నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో ప్రతిపక్షం కూడా వైఫల్యం చెందింది అనే మూట కట్టుకుంటారా? అటువంటి పదాలైనా మూట కట్టుకుంటారా? చూద్దాం ఏం జరుగుతుంది.